హలో అండి. ఈరోజు హార్వెస్టింగ్ వీడియో. మళ్ళీ ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి హార్వెస్ట్ అండి. ఈ వేరే బెడ్లో ఉన్నాయి. ఇక్కడ కూడా చూస్తే మీకు ఈ ఉల్లిపాయల కంటే కూడా పిచ్చిగడ్డే విరిగిపోయింది మొత్తం. ఇక్కడ ఎర్ర ఉల్లిపాయలు అలాగే తెల్ల ఉల్లిపాయలు కూడా ఉన్నాయి. వాటిని అన్నిటినీ ఈరోజైతే హార్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా ఉంచితే పెద్దగా అవుతాయి కానీ దానికంటే కూడా ఇంకా కలుపు బాగా పెరిగిపోతుంది. నేను వాటర్ పట్టలేకపోతున్నాను ఈ కలుపుని చూసి. అందుకని అయితే ఈరోజు తీసేస్తున్నాము. ఇవేమో బ్రౌన్ ఉల్లిపాయలు. ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. మొత్తం 3 రకాల ఉల్లినారనైతే పెట్టాను. వైటు, రెడ్ అలాగే బ్రౌను. ఎక్కడైనా మొక్కల్లో పిచ్చిగడ్డిని ఏరతాము, కానీ ఇక్కడేమో పిచ్చిగడ్డిలో ఉల్లిపాయలు ఏరాల్సి వస్తుంది. ఇంకా ఏం చేస్తే ఇది కలుపు పోతుందో తెలియట్లేదు. కలుపు ముందు చల్లటం అయితే ఇష్టం లేదు నాకు. ఇదేమో వెల్లుల్లి. ఇవి కూడా చూడండి ఎలా వచ్చిందో. ఫైనల్గా అయితే ఈ రోజున చూడండి ఎన్ని ఉల్లిపాయలు, బ్రౌన్ ఉల్లిపాయలు, ఎర్ర ఉల్లిపాయలు అలాగే కొన్ని తెల్ల ఉల్లిపాయలు కూడా వచ్చినాయి. ఇంట్లోకి అయితే సరిపోతాయండి. ఒక 1 రోజుల వరకు అయితే చూసుకోవాల్సిన పని లేదు. 1-2 నెలలు మొన్నటది హార్వెస్ట్తో కలిపి. పిల్లలకు మాత్రం ఇలా హార్వెస్ట్ చేయటం అంటే చాలా ఇష్టం. అంతా క్లీన్ చేసిన తర్వాత అయితే వెల్లుల్లి ఒక దాంట్లో పెట్టాము, ఇంకొక దాంట్లో ఒక బొట్టలో అయితే ఉల్లి పెట్టాము. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్.